కేసీఆర్ గారి పలుకు వినాలి, కేసీఆర్ గారిని చూడాలి అని ఎర్రటెండ కూడా వదిలిపెట్టి వచ్చిన మీ ఈ అవకాశం తీసుకున్న మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారు, గౌరవనీయమైన తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు సిరికొండ మత్స్యోనాచారి గారు, శాసన మండలి సభ్యులు ఎల్ రమణ గారు, దేశపతి శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు, జనగామ ఎమ్మెల్యే గౌరవనీయులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, ఇదే ప్రాంతానికి చెందిన మరో మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు కొప్పుల ఈశ్వర్ గారు, పేర్లు చాలా ఉన్నాయి, తెల్లారితో చదవానంటే. వేదికను అలంకరించిన మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ జడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అందరికీ నా నమస్కారం. ఇదే జగిత్యాలకు సంబంధించినటువంటి అలిశెట్టి ప్రభాకర్ అని ఒక కవి ఉండేవాడు. ఆయన ఒక మాట చెప్పిండు, చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది, గుండె అంటూ కలిగి ఉంటే గుండె ధైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది అని చెప్పిండు. ఇలా నా కళ్ళ ముందున్నటువంటి మీరు, మీతో రెండింతలు బయట రోడ్ల మీద ఉన్నటువంటి అశేషమైనటువంటి జీవన్ రెడ్డి గారి అభిమానులు, మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు జీవన్ రెడ్డి గారి చేరిక కరెక్ట్గా ఆయన గుండె ధైర్యం ఉన్నాడు కాబట్టి, ఉన్నట్టు నికాలస్గా మాట్లాడతాడు కాబట్టి ఇలా ఆయన నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాల కోసం ఆయన బీఆర్ఎస్లో చేరిన విషయం మీ అందరికీ తెలుసు. ఆయన వెంట మీరందరూ వచ్చి ఎవరైతే అందరూ ఈరోజు చేరినరో, ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారో గ్రామాలలో, పట్టణంలో, మీ అందరికీ ముఖ్యంగా జీవనన్న గారికి, ఆయన వెంట వచ్చినటువంటి ప్రతి పౌరుడికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకి కూడా పేరు పేరున బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను హృదయపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. జీవన్ రెడ్డి గారి గురించి నేను ఎక్కువ చెప్తే మాది మేమేదో డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఆయన గురించి మీ లోపల తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. 40-45 సంవత్సరాల నుంచి మేము స్నేహితులం, చాలా దగ్గర మిత్రులం. వారు చెప్పిన వారి ఉపన్యాసంలో భిన్న రాజకీయ సిద్ధాంతాల వల్ల విడివిడిగా పనిచేసినాం, కానీ మా స్నేహితంలో ఎప్పుడు లోపం లేదు. చాలా చాలా బాధలు, మంచి చెడ్డ సుఖాలని కలిసి పంచుకునే వాళ్ళం, అభిప్రాయాలు కూడా కలిసి పంచుకునే వాళ్ళం. బాబు మంది లొల్లి పెట్టడం కూడా కాదు వారు, చాలా కలిసి పనిచేసినాం. ఆయనకుండే నిబద్ధత,
ధైర్యంగా ప్రజా జీవితంలో పనిచేసిన పద్ధతి